మనం ఓపికగా ఉండుట అది మన మంచికే. యాకోబు ఓపికని ఇంకా పాఠాలు నేర్పిస్తాడు. మన బలహీనత ఏదుందో దాన్ని ఇంకా విడిపించడానికి దేవుడు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాగులను ఏ విషయములో నైనను కుదవలేని వారై ఉండినట్టు ఓపిక తన క్రియను సాగించను. మనం ఓపికగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. మనం ఏ సమస్యలు వచ్చినా అది మన మంచికే, మనల్ని బాగు చేయడానికే వస్తున్నాయని మనం తీసుకోవాలి. దేవుడికి మహిమని అన్ని విషయాల్లోనూ దేవుడి సహాయంతో బతుకుదాం.